కీర్తనల గ్రంథం. ఇది 150 ప్రాచీన హీబ్రూ పద్యాలు, గీతాలు, ప్రార్థనల సంకలనం. అవన్నీ ఇశ్రాయేలు చరిత్రలోని వివిధ సమయాల్లో రాసినవి. వీటిలో ఎక్కువ కీర్తనలు దావీదు రాజు రాశాడు. సరిగ్గా చెప్పాలంటే అతడు 73 రాశాడు. అతడు ఒక మంచి కవి, సితారా వాయిద్యకారుడు. ఇంకా ఈ కీర్తనల వెనక అనేక మంచి వేర్వేరు రచయితలున్నారు. వాటిలో ఆసాపు కీర్తనలు, కోరాహు కుమారులు రాసినవి, ఇంకా మరికొంతమంది దేవాలయంలో ఆరాధన నడిపించేవారు కూడా ఉన్నారు. సొలొమోను, మోషేలు రాసిన కీర్తనలు కూడా ఉన్నాయి. ఈ మొత్తం కీర్తనలు రాసిన వారిలో దాదాపు 3వ వంతు మనకు అపరిచితులు. వీటిలో ఎక్కువ కీర్తనలు ఇశ్రాయేలు దేవాలయంలో ఆరాధనలో పాడటానికి ఉపయోగించేవారు. నిజానికి కీర్తనల గ్రంథం ఒక పాటల పుస్తకం కాదు. ఇశ్రాయేలీయులు బబులోను చెర నుండి తిరిగి వచ్చిన తరువాత ఏదో ఒక సమయంలో ఈ ప్రాచీన గీతాలన్నీ సంకలనం చేసి వాటన్నిటినీ ప్రయత్నపూర్వకంగా కీర్తనల గ్రంథం అని మన ముందుంచారు. ఈ గ్రంథం ఒక ప్రత్యేకమైన నిర్మాణం కలిగి ఉంది. అంతేగాక మొదటి నుండి చివరి వరకు చదివేదాకా మీరు గ్రహించలేని ఒక సందేశం దీనిలో ఉంది. కీర్తనల గ్రంథం నిర్మాణం గురించి తెలుసుకోవాలంటే నిజానికి దాన్ని చివరి నుండి ప్రారంభించడం సహాయకరంగా ఉంటుంది. ఇశ్రాయేలు దేవుణ్ణి స్తుతించే 5 కీర్తనలతో అది ముగిసింది. ఆ 5 కీర్తనలు హల్లెలూయా అనే మాటతో ప్రారంభమై అదే మాటతో ముగుస్తాయి. హీబ్రూలో అది ఒక ప్రజల సమూహానికి యెహోవాను స్తుతించండి అని ఆజ్ఞాపించినట్టు ఉంది. ఈ 5 కీర్తనల్లో ఈ ఏర్పాటు చక్కగా కనిపిస్తుంది. ఎవరో ఈ గ్రంథానికి ఒక ముగింపును ఇవ్వడానికి ఈ ఏర్పాటు చేసినట్టు కనిపిస్తుంది. దీనితో ఈ గ్రంథానికి ఇంకా ఇలాంటి ప్రయత్నపూర్వకమైన నిర్మాణం ఇంకెక్కడైనా జరిగిందా అనే ప్రశ్న రేకెత్తుతుంది. ఈ కీర్తనల పైన ఉన్న హెడ్డింగులు జాగ్రత్తగా గమనిస్తే మీ బైబిలు అనువాదకులు కొన్ని చోట్ల 1వ గ్రంథం, 2వ గ్రంథం, 3వ గ్రంథం, 4వ గ్రంథం, 5వ గ్రంథం అని వేరువేరు చోట్ల హెడ్డింగులు ఇచ్చినట్లు చూస్తారు. ఈ విధంగా ఈ గ్రంథాన్ని 5 పెద్ద భాగాలుగా విభజించారు. దీనికి కారణం ప్రతి భాగంలోని చివరి కీర్తనకు ఒకే రకమైన ముగింపు ఇచ్చారు. అది ఆ భాగానికి ఒక సంపాదకుని పరిచయంలాగా ధ్వనిస్తాయి. అది ఇలాంటి పదాలతో ఉంటుంది: ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడునుగాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఈ గ్రంథం 5 ప్రధాన భాగాలుగా ఉండి ప్రతిదానికి ఒక ముగింపు వచనం కలిగి ఉంది. సరే, మనం ఈ గ్రంథం ప్రారంభానికి వెళ్ళి దాని పరిచయం ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ ఏముంది? 1, 2 కీర్తనలు ఆ భాగంలోని మిగిలిన వాటికంటే వేరుగా ఉంటాయి. అంటే ఈ 2 తప్ప మిగిలిన కీర్తనలన్నీ దావీదు రాశాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని రాత్రింబగళ్ళు ప్రార్థనాపూర్వకంగా చదువుతూ దాన్ని ధ్యానించే వ్యక్తి జీవితం ఎంత దీవెనకరంగా ఉంటుందో 1వ కీర్తన వివరించింది. ఇక్కడ ధర్మశాస్త్రం అంటే బోధ అని అర్థం చేసుకోవాలి. ప్రత్యేకంగా చెప్పాలంటే అది పాత నిబంధనలో మోషే రాసిన మొదటి 5 పుస్తకాలను సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ వాడిన ఈ పదం 2 భావాలను వ్యక్తపరుస్తుంది అనుకోవచ్చు. ఈ గ్రంథం ఎందుకు 5 భాగాలుగా ఉందో ఇది మనకు తెలుపుతుంది. దేవుని ప్రజలు మొదటి ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలకు లోబడడానికి చేసే ప్రయత్నంలో వారు తమ జీవితకాలమంతా పాటించాల్సిన ప్రార్థన గురించి వారికి 2వ ధర్మశాస్త్రంగా కీర్తనల గ్రంథం మనకు అందించబడింది. 2వ కీర్తన దేవుడు దావీదుకు 2వ సమూయేలు 7వ అధ్యాయంలో ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తుచేస్తున్న ఒక గీతం. దాని ప్రకారం ఒక రోజున మెస్సయ్య రాజు వచ్చి సకల రాజ్యాల్లోని దుర్మార్గాన్ని, తిరుగుబాటును అణిచివేసి ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఈ మెస్సయ్య రాజు కింద ఆశ్రయం పొందే వారంతా దీవించబడతారని 2వ కీర్తన స్పష్టంగా బోధించింది. అలాగే 1వ కీర్తన ప్రారంభ వచనాలు కూడా ఇదే చెబుతున్నాయి. ఈ విధంగా ఈ 2 కీర్తనలు ఈ గ్రంథమంతా దేవుని ప్రజలకు ఒక ప్రార్థనా గ్రంథంగా ఉండబోతున్నదని సూచించాయి. వారు దీని సహాయంతో భవిష్యత్తులో రాబోయే మెస్సయ్య రాజ్యం కోసం ఎదురుచూస్తుండగా ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలకు విధేయులై జీవించడానికి కృషి చెయ్యాలి. ఈ ఉపోద్ఘాతంతో మనం ఈ గ్రంథంలోని 5 భాగాలు ఈ 2 తలంపులపై ఆధారపడి నిర్మించబడ్డాయని గ్రహించవచ్చు. ఉదాహరణకి మొదటి భాగం మధ్యలో 15 నుండి 24 కీర్తనల వరకు ధర్మశాస్త్రం పట్ల నమ్మకత్వం గురించిన పిలుపుతో ప్రారంభమై అదే పిలుపుతో ముగుస్తాయి. ఆ వెంటనే 16 నుండి 18 కీర్తనల్లో అలాంటి నమ్మకత్వానికి ఒక ఆదర్శంగా దావీదు గురించిన వర్ణన కనిపిస్తుంది. అతడు తనను విడిపించమని దేవుణ్ణి ప్రార్థించగానే దేవుడు అతనిని రాజుగా హెచ్చించాడు. దానికి సమాంతరంగా
20-23 కీర్తనలో గతంలోని దావీదే భవిష్యత్తులోని మెస్సయ్యారాజుకు ఒక సాదృశ్యంగా కనిపిస్తాడు. మెస్సయ్యారాజు కూడా దేవునికి మొరపెట్టాడు. దేవుడు ఆయనను విడిపించి సకల రాజ్యాల మీద ఒక రాజ్యాన్ని ఆయనకిచ్చాడు. ఈ భాగం సరిగ్గా మధ్యభాగంలోని 19వ కీర్తన తోరా లేక పంచకాండాలను ఇచ్చినందుకు దేవుని స్తుతికి కేటాయించబడింది. ఆ విధంగా 1-2 కీర్తనల్లోని 2 అంశాలు ఇక్కడ క్రోడీకరించబడ్డాయి. రెండో భాగం భవిష్యత్తులో దేవుని ప్రజలు సియోను దేవాలయానికి తిరిగి రావడం అనే సమృద్ధి అయిన నిరీక్షణతో నిండిన 2 కీర్తనలతో ప్రారంభమైంది. ఈ చిత్రం మెస్సయ్యా రాజ్యం గురించిన నిరీక్షణతో నిండి ఉంది. ఈ రెండో భాగం భవిష్యత్తులో సకల రాజ్యాలపై మెస్సయ్యారాజు పాలన గురించి చెప్పే కీర్తనతో ముగుస్తుంది. ఈ కీర్తన అమోఘమైంది. ఎందుకంటే మెస్సయ్యా రాజ్యం గురించి ప్రవక్తలు చెప్పిన అనేక వాక్యభాగాలను పేర్కొంటుంది. అది ఈ రాజు పాలన దేవుడు ఎప్పుడో అతని సంతానం ద్వారా సకల దేశాలు దీవించబడతాయని, అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్పుకు తీసుకొస్తుందని చెబుతున్నది. మూడో భాగం కూడా దేవుడు దావీదురాజుకు చేసిన వాగ్దానాన్ని ప్రతిఫలిస్తూ ఉన్న కీర్తనతో ముగిసింది. అయితే అది ఇశ్రాయేలు చెరదృష్టి కోణంలో రాశారు. దావీదు వంశాన్ని తానెన్నడూ విడిచిపెట్టనని చేసిన వాగ్దానాన్ని రచయిత ఈ కీర్తనలో జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ కీర్తనాకారుడు ఇశ్రాయేలు చేసిన తిరుగుబాటు కారణంగా జరిగిన విధ్వంసం, చెర, దావీదు వంశం పతనావస్థను చూస్తున్నాడు. అందుకే అతడు దావీదుకు ఆయన చేసిన వాగ్దానాన్ని మరిచిపోవద్దని దేవుణ్ణి అడుగుతూ ముగించాడు. ఇశ్రాయేలీయుల పరవాసం అనే గొప్ప విపత్తుకు స్పందనగా 4వ భాగం రాయబడింది. దీని ప్రారంభ కీర్తన మోషే చేసిన ఒక ప్రార్థనతో మనల్ని ఇశ్రాయేలీయుల మూలాలకు తీసుకెళ్తుంది. సీనాయి కొండ దగ్గర బంగారు దూడ సంఘటన తరువాత మోషే చేసినట్టు దేవుని కనికరాన్ని కోరుకునే ప్రార్థన ఇది. ఆ 4వ భాగం మధ్యలో కొన్ని కీర్తనలు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ లోకంపైన, సర్వసృష్టిపైన నిజమైన రాజుగా ఏలుతున్నాడని ప్రకటించాయి. చెట్లు, పర్వతాలు, నదులు వీటన్నిటినీ పిలిచి భవిష్యత్తులో ఒక రోజున దేవుడు తన న్యాయాన్ని, రాజ్యాన్ని ఈ లోకమంతటి మీదకి తీసుకువస్తాడనే ప్రకటన వీటిలో చూస్తాం. ఈ గ్రంథంలోని 5వ భాగం దేవుడు తన ప్రజల మొరలు ఆలకిస్తాడని, ఒక రోజున భవిష్యత్తులో రాబోయే రాజును పంపి దుర్మార్గాన్ని ఓడించి ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాడని రూఢీపరిచే గీతాలతో నిండి ఉన్నాయి. ఈ భాగంలో 2 పెద్ద విభాగాలు, ఒకటి హల్లెలూయా గీతాలు, రెండోది యాత్రా కీర్తనలు అనే 2 విభాగాలుగా చేశారు. ఈ 2 ఉపవిభాగాలు కలిసి భవిష్యత్తులో దేవుడు తన ప్రజల్ని నిర్గమాకాండం తరహాలో విమోచించడం గురించిన ఒక నిరీక్షణ కలిగిస్తాయి. వాటి మధ్యలో 119వ కీర్తన ఉంది. ఈ గ్రంథం మొత్తంలో ఇదే అతి దీర్ఘమైన కీర్తన. అది హీబ్రూ అక్షరాలతో సమకూర్చబడింది. ప్రతి వాక్యము ఒక కొత్త హీబ్రూ అక్షరంతో ప్రారంభమవుతుంది. తోరా లేక పంచకాండాలు దేవుడు తన ప్రజలకు ఇచ్చిన అద్భుతమైన బహుమానం అని ఈ కీర్తన బోధిస్తుంది. 1-2 కీర్తనలు, తోరా గ్రంథాలు, మెస్సయ్య వీటన్నిటి గురించిన అంశాలు ఈ 5వ భాగంలో ఏకం చేసి ఉన్నట్టు మనకి కనిపిస్తాయి. ఇది మనల్ని తిరిగి ఆ 5 కీర్తనల ముగింపుకు తీసుకొస్తుంది. 148వ కీర్తనలో సృష్టి అంతటినీ పిలిచి ఇశ్రాయేలు దేవుణ్ణి స్తుతించమని పిలుపునిచ్చాడు. ఎందుకంటే ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. ఇక్కడ శృంగము అంటే ఒక ఎద్దుకొమ్మును విజయానికి సూచనగా పైకెత్తి పట్టుకోవడం. ఇదే సాదృశ్యం మనకి 1వ సమూయేలు 2వ అధ్యాయంలోని హన్నా గీతంలో కూడా కనిపిస్తుంది. ఇలాంటి ప్రసక్తి 132వ కీర్తనలో కూడా చూడగలం. కొమ్ము అనేది భవిష్యత్తులో మెస్సయ్యా రాజుకు, దుష్టత్వం మీద ఆయన విజయానికి సూచన. ఈ అద్భుతమైన గ్రంథానికి ఇది సరైన ముగింపు. ఇక్కడ మీరు ఈ గ్రంథాన్ని ఒక క్రమంలో చదవకపోతే మీరు పోగొట్టుకునే అవకాశమున్న మరొక విషయం ఏమిటంటే, కీర్తనల గ్రంథంలో అనేక విభిన్నమైన గీతాలు ఉన్నాయి. అవన్నీ ప్రాథమికంగా 2 వర్గాలుగా చెయ్యొచ్చు: విలాప గీతాలు లేక స్తుతిగీతాలు. విలాప గీతాలు ఈ లోకం ఎంత భయంకరంగా ఉన్నదో అనే భావనను, అయోమయాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నాయి. అదే సమయంలో రచయిత ఎదుర్కొంటున్న భయంకరమైన పరిస్థితిని వ్యక్తపరుస్తున్నాయి. కాబట్టి ఈ కీర్తనలు ఈ లోకంలో జరుగుతున్న చెడువైపుకు మన దృష్టి సారించేలా చేస్తాయి. దాని విషయంలో చర్య తీసుకోమని అవి దేవుణ్ణి వేడుకుంటాయి. ఇలాంటి కీర్తనలు ఈ గ్రంథంలో చాలా ఉన్నాయి. అవి మనకు చెప్పే ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మన ఈ లోకంలో కనిపించే దుర్మార్గం విషయంలో విలపించడం అనేది ఒక సమంజసమైన స్పందనే అని. ఈ విలాప గీతాలు
ఈ గ్రంథం ప్రారంభంలో అంటే 1-3 భాగాల్లో ఎక్కువగా కనిపిస్తాయని మీరు గమనించవచ్చు. అయితే జాగ్రత్తగా చూడండి. అప్పుడప్పుడు స్తుతిగీతాలు కూడా ఉంటాయి. స్తుతిగీతాలు సంతోషాన్ని, పండగలని వ్యక్తం చేస్తాయి. అవి ఈ లోకంలో ఉన్న మంచివైపుకు మన దృష్టి సారించేలా చేస్తాయి. దేవుడు మన జీవితాల్లో చేసిన వాటిని వివరించి వాటి గురించి దేవునికి స్తుతులు చెల్లిస్తాయి. 4-5 భాగాల్లో స్తుతిగీతాలు విలాపగీతాల కంటే ఎక్కువగా కనిపిస్తాయి. అది అంతా 5 భాగాల హల్లెలూయా ముగింపులో చరమాంకానికి చేరుతుంది. ఈ విలాపం నుండి స్తుతికి జరిగే మార్పు అమోఘంగా ఉంటుంది. ఇది మనకి ప్రార్థనా స్వభావం గురించి బోధిస్తున్నది. ఈ గ్రంథం మనకు బోధిస్తున్నట్టుగా మనం మెస్సీయ రాజ్యం కోసం ఎదురుచూస్తుండగా మనం ఈ లోకంలో మన వ్యక్తిగత జీవితాల్లోని విషాద పరిస్థితిని గమనించినప్పుడు మనం కొంత ఒత్తిడికి లోనవుతాం. కాబట్టి కీర్తనల గ్రంథం మన జీవితాల్లోని బాధను నిర్లక్ష్యం చేయరాదని మనకు బోధిస్తుంది. అదే సమయంలో బైబిలు విశ్వాసం ఎప్పుడూ ముందుకు చూస్తుంది. భవిష్యత్తు మెస్సీయ రాజ్యం గురించి దేవుడు చేసిన వాగ్దానం వైపుకు అది దృష్టి సారిస్తుంది. కాబట్టి తోరా, మెస్సీయ, విలాపం, స్తుతి, విశ్వాసం, నిరీక్షణ ఇవే కీర్తనల గ్రంథం మనకు నేర్పించే అంశాలు.